అది ప్రత్యేకంగా ప్రసిద్ధిగాంచినటువంటి కార్యక్రమం. దాన్ని ప్రతిసారి కూడా ఎంతో మరి ఆలోచించి జాగ్రత్తలు తీసుకొని డైరెక్షన్స్ ఇచ్చి మరి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందుకు తీసుకుపోవడానికి ప్రిపరేటరీ మీటింగ్ అనేది పెట్టడం మన ఆనవాయితీ. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కూడా హెడ్స్ తోటి కూడా ఈ ప్రిపరేటరీ మీటింగ్ ఎండోమెంట్ సైడ్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి స్థానిక ఇన్ఛార్జ్ మినిస్టర్ సోదరులు పొన్నం ప్రభాకర్ గారికి, అనిల్, అదేవిధంగా మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, డీజీపీ గారికి, సిపి గారికి, ఇంకా వచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. లాస్ట్ టైం ఇదే ప్లేస్లో మనం ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. చాలా పెద్ద ఎత్తున బోనాలను కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనం జరుపుకున్నాము. 1-2 చోట్ల చిన్న చిన్న ఇష్యూస్ తప్పితే ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది కాకుండా మనం కార్యక్రమాలు చేశాము. సేమ్ అదే పద్ధతిలో ఈసారి కూడా మరి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మరి లాస్ట్ టైం 20 crores మనకి ఇచ్చారు. 15 అంతకు ముందు ఇస్తే మనకు లాస్ట్ టైం 20 ఇచ్చారు. ఈసారి మేము 30 crores రాస్తే సీఎం గారు మరి 20 crores ఇచ్చారు. మళ్ళీ దాన్ని కొంత ఎక్కువ కావాలని అడగాల్సిన అవసరం ఉంది. అది తప్పకుండా మేము ప్రజాప్రతినిధులము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. మరి అదేవిధంగా గతంలో కొంత మరి వాళ్ళు విఐపి గేట్స్ దగ్గర కొంత తొక్కిసలాట, తోపులాట లాంటివి జరిగినాయి. అలా జరగకుండా కొంచెం ముందట ఎక్కువగా స్పేస్ పెట్టుకొని మరి గతంలో జరిగినట్టు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా మరి ఎవరైతే జోగినీలు ఉన్నారో వాళ్లకు ఒక ప్రత్యేక వే అనేది ఏర్పాటు చేయాలనేది వాళ్ళ యొక్క డిమాండ్ ఉండే. మనం లాస్ట్ టైం చేసినా కూడా ఏదో ఒకరితోటి కొంత డిస్టర్బెన్స్ జరిగింది. అది కూడా జరగకుండా ఈసారి సాఫీగా ఈ యొక్క బోనాలు ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. కాబట్టి ఏదైతే షెడ్యూల్ ఇప్పుడు సెక్రటరీ గారు చదివారో ఆ షెడ్యూల్ ప్రకారము మరి అంగరంగ వైభవంగా గతంలో జరిగిన దానికంటే కూడా మరి ఇంకా మరి బాగా జరిగాయి అనే పద్ధతులు. ఎందుకంటే మొన్న మనం చూసాం సరస్వతి పుష్కరాలను నేను మరి మినిస్టర్ గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంతా కూడా 1-4 సార్లు రివైజ్ చేసి అసలు పుష్కరాలు అనేవి ఇలా ఉంటాయా అనే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 40 లక్షల మంది భక్తులు అక్కడికి రావడం జరిగింది. 4 కోట్ల రూపాయల ఇన్కమ్ అక్కడ మారుమూల ఉన్నటువంటి ఆ గ్రామంలో రావడం జరిగింది. బయట నుంచి వచ్చిన స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది వాళ్ళు ఒక పాజిటివ్ వేలో మాట్లాడుతూ మరి ఎక్కడైతే సరస్వతి పుష్కరాలు స్టార్ట్ అవుతాయో అక్కడ కూడా ఇంత బాగా సెలబ్రేట్ చేయలేదు, ఇక్కడ వీళ్ళు బాగా సెలబ్రేట్ చేశారనేటువంటి ఒక మాట తెచ్చుకోవడం జరిగింది. అదే పద్ధతిలో ఇది కూడా మనకు ఎప్పుడు ఉన్నటువంటి కార్యక్రమం అయినా కూడా ప్రతిసారి కూడా మరి ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. దయచేసి అటువంటి ఏమన్నా ఉంటే అధికారులు మరి సంయానంతో, ఎందుకు అనంటే మనకు తెలుసు ఆ రష్లో మనకు కొంత ఇరిటేషన్ వస్తూ ఉంటుంది, కొంత మనం కూడా అది మనుషులమే. కానీ ఆ సమయంలో కొంచెం సంయానం పాటించాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉంది. ఎందుకంటే భక్తులను అంటే మా గౌరవప్రదంగా మాట్లాడే మెల్లగా దర్శనం చేపించి వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కాకుండా వాళ్ళకి ఏంటంటే వస్తే ప్రశాంతంగా దేవుడి దర్శనం కావాలి, ప్రశాంతంగా వెళ్ళిపోవాలి. ఏదైనా చిన్న చిరాకు జరిగినా కూడా వాళ్ళకు ఆ దర్శనం అనేది చేసుకున్న తృప్తి వాళ్ళకు ఉండదు. కాబట్టి ఈ విధంగా జరగకుండా మరి అధికారులందరూ కూడా ఎక్కడెక్కడైతే డ్యూటీస్ పడతాయో అక్కడ వాళ్ళ డ్యూటీస్ని, లాస్ట్ టైం అక్కడ డ్యూటీ పడ్డ ఆఫీసర్ లేకపోవడం వల్లనే పొన్నం ప్రభాకర్ అన్న మీద ఒకటి వైరల్ అయింది. ఆయన అక్కడ ఉండుంటే ఆ రోజు జరిగి ఉండేది కాదు అది. అటువంటి మరి డ్యూటీ ఎక్కడైతే మీకు పడుతుందో ఆ డ్యూటీ దగ్గర ఉండకుండా వేరే చోటకు వెళ్లకుండా మరి కంప్లీట్గా మీ డ్యూటీ ప్లేస్లోనే మీరు ఉండి మరి మీరు అన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మరి పొన్నం ప్రభాకర్ గారు కూడా వచ్చారు. వారు కూడా వారి యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందా కోరుకుంటూ